సమాజాన్ని సంఘటితం చేసే శక్తి కళాకారులకే ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రాష్ట్ర జానపద కళాకారుల ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఉద్యమ సమయంలో కవులు, కళాకారులు, రచయితలు తనకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. పర్యాటక అభివృద్ధిలో కళాకారులను భాగస్వామ్యం చేస్తామని జూపల్లి తెలిపారు. కళాభివందనాలు, పాదాభివందనాలు. మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటారు అంటే కళాకారులకు కళాభివందనాలు, పాదాభివందనాలు. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సంఘటితం చేసినటువంటి శక్తి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ శక్తి ద్వారానే తెలంగాణ వచ్చింది. ఆ శక్తినిచ్చింది కళాకారులు కాబట్టి కళాకారులందరూ కూడా కళాకారులు. నాకు కూడా ఆనాడు మంత్రిగా రాజీనామా చేసి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంలో స్ఫూర్తినిచ్చింది, అలసట లేకుండా స్ఫూర్తినిచ్చి చేసింది కూడా ఈ కళాకారులు. అందుకనే కళాకారులకు ఎంత చేసినా తక్కువనే, చేయాల్సి చాలా ఉంది. ఎందుకంటే ఒకటి మన ప్రాచీన కళలు, సాంస్కృతిక కళలు, రకరకాల కళాకారులు, రకరకాల అంటే గోండు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి కళలు వివిధ రూపాల్లో. కళాకారులను కాపాడుకోవడం ఒకటి, ప్రాచీన కళలను కాపాడుతో పాటుగా ఈ కళలు అనేది మన యొక్క ప్రాచీనంతో వచ్చిన మన సంపద, కళల సంపద. ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.